అందరు నమస్కారం. నేను ఈ యొక్క వీడియోలో గ్రూప్ 1 గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు తీవ్రంగా అన్యాయం చేసేటివి. ఎవరైతే నిజంగా జెన్యూన్గా కష్టపడ్డారో వాళ్ళకు రాకుండా, ఎవరైతే యూపీఎస్సీ స్టాండర్డ్లో ప్రిపేర్ అయినారో వాళ్ళకు రాకుండా, ఆ ఎవాల్యుయేషన్లో ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయకుండా, సోకాల్డ్ యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులను లేదంటే ఆ యొక్క ప్యాటర్న్లో ప్రిపేర్ అయినటువంటి ఎవరికైనా సరే న్యాయం చేసే విధంగా అయితే ఎలాంటి అడుగులు అనేది పడలేదు. దీని గురించి నిరుద్యోగ యువత ఎవరైతే బాధపడుతున్నారో డెఫినెట్గా దీంట్లో కష్టపడ్డ వాళ్ళకు ఒక మాట అయితే ఏం చెప్పొచ్చు అంటే, నిజంగా కష్టపడి 4-5 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ 1 గురించే కష్టపడినటువంటి ఏ అభ్యర్థి కూడా న్యాయం జరగలేదని చెప్పేసి తెలుసా ఉన్నది. అది ప్రభుత్వం మొదటి నుంచే ఈ 523 పోస్టులను ఏ విధంగా మిస్యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని వాళ్ళకు అనుకూలంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక కుట్ర పని, ఆ కుట్రలో కొన్ని అడుగులు వేస్తూ వస్తున్నది. ఆ మొదటి అడుగే జీవో నెంబర్ 29. దాని తర్వాత ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో ఇంకో హాల్ టికెట్, దాని తర్వాత రిజల్ట్స్లో ఎస్సీ ఎస్టీలకు సరి అయినటువంటి ఒక రిప్రజెంటేషన్ లేకపోవడం, మనకు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరగడం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే నిజంగా ఫస్ట్ ఒక 4 సంవత్సరాల నుంచి కష్టపడుతూ జెన్యూన్ కష్టపడి గట్టిగా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాల అవకాశం రాకపోవటం, ఇవన్నీ గ్రూప్ 1లో ఉన్నటువంటి పోస్టులను అన్యాయం చేసే అంశాలు ఇవన్నీ. సో మిత్రులారా, ఈ అన్యాయం జరిగిందని మనందరికీ తెలుసు కానీ మరి ఈ అన్యాయాన్ని మనం ఛాలెంజ్ చేయాలంటే మన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సో మనకి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. వాళ్ళు ఏమంటారు, తెలుగు మీడియం వాళ్ళకు తక్కువ రేట్లో మార్కులు వచ్చినాయి అన్నప్పుడు కష్టపడినోడికే వస్తుంది, మంచి కష్టపడినోడికే వస్తుంది. వాళ్ళకు మార్కులు రాకపోతే, వాళ్ళు సరిగ్గా రాకపోతే మేము ఎట్లా మార్కులు వేయాలి, తెలుగు మీడియం అని చెప్పేసి మేము ఎట్లా మార్కులు వేస్తామని చెప్పేసి వాడు వాదన చేస్తారు. మీరు యూపీఎస్సీలో ప్రిపేర్ అయినారంటే స్టేట్ లెవెల్ తగ్గట్టుగా మీరు రాయాలని చెప్పేసి ఇక వాళ్ళు కాడికేస్తే మేడికేస్తే కాడికి ఏ మాటకు ఆ మాట చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకనే వాళ్ళు రీకౌంటింగ్కి ఒప్పుకున్న వాళ్ళకి అన్నీ స్టడీ చేసి అసలు ఈ ఇష్యూని ఎట్లా మనం ఎలాంటి మైనర్ స్కోప్ లేకుండా ఎలా దీన్ని వాళ్ళకు అనుకూలంగా దీన్ని యొక్క 523 పోస్టులను వాడుకోవాలి, లేదంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి మనుషులకు కావచ్చు, వాళ్ళకు అనుకూలమైన వర్గానికి కావచ్చు, ఏ విధంగా అన్యాయం చేయొచ్చు అని చెప్పేసి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దీని మీద దిగిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ గ్రూప్ 1 సంబంధించిన సమస్య, దాని యొక్క బాధ, దాని గురించి మీరందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ దాని సొల్యూషన్ ఏమనుకుంటున్నారు మీరు? సో నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, ఒకటి రివాల్యుయేషన్ గురించి ఫైట్ చేయాలి అని చెప్పేసి మొత్తం చర్చ జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా డెఫినెట్గా ఫైట్ చేయాలి కూడా. కానీ అదొక్కటి సరిపోతుందా? సరిపోదు. ఒకవేళ మనం రివాల్యుయేషన్ కావాలని చెప్పేసి ఫైట్ చేసినా కూడా మళ్ళీ రివాల్యుయేషన్కి ఒప్పుకొని ఒక తూతు మంత్రంగా ఒక 10% పీపుల్కి కొన్ని మార్కులు పెంచడం, కొందరికి తగ్గించడం చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా చేయడానికి గ్యారంటీ ఏంది? రివాల్యుయేషన్ని మనం యూపీఎస్సీకి పంపాలని మనం డిమాండ్ చేస్తాం, దాన్ని ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఫ్రమ్ డే 1 నుంచి చాలా క్లియర్ కట్గా వాళ్ళ అడుగులన్నీ కూడా దాన్ని జీవో నెంబర్ 29 ఉపయోగించుకొని ఈ గ్రూప్ 1 పోస్టులను ఎట్లా అమ్ముకోవాలి, లేదంటే ఈ గ్రూప్ 1 పోస్టులను ఏ విధంగా మిస్యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉన్నది చాలా క్లియర్గా. అలాంటప్పుడు వాళ్ళు యూపీఎస్సీకి ఇస్తారా? ఇవ్వరు. మళ్ళీ రివాల్యుయేషన్ ఇచ్చినా వాళ్ళ మీద వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళు లూజ్ అయ్యేటట్టు వాళ్ళు ఎందుకు దాన్ని ఎంకరేజ్ చేస్తారు? ఎందుకు వాళ్ళు చేసిన తప్పులను వేరే వ్యవస్థ ద్వారా స్టడీ చేయించి వాళ్ళ మీదనే అలిగేషన్ వచ్చేలాగా క్లియర్ కట్గా వాళ్ళ చేసిన తప్పులను బయట
బయట ప్రపంచాన్ని తెలియజేసేలాగా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? చేయరు. కాబట్టి మన దగ్గర ప్రూఫ్స్ లేవు. కాబట్టి నాకు అర్థమైనంత వరకు అసలు ఇప్పటివరకు జీవో నెంబర్ 29 అనేది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అని చెప్పేసి ఒక బేస్ మీద సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు కేసు అనేది ఫైల్ కాలేదు. ఒకవేళ అట్లాంటి కేసు ఫైల్ అయినా కూడా దాని మీద కీవేట్ పిటిషన్ అనేది వేయడానికి ఆస్కారం ఉండదు. అది కేవలం నోటిఫికేషన్ ఆపకూడదు అని గవర్నమెంట్ నుంచి వచ్చేటప్పుడు ఒక పిటిషన్. సో మనము ఆ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ని కేసులు వేస్తూ ఉన్నాం. వాళ్ళు మీకు పబ్లిక్ డొమైన్లో ఈ జీవో పెట్టినప్పుడు మీకు తెలియదా? ఎగ్జామ్ ముందరే వచ్చి మీరు కేసులు వేస్తారా? ఎగ్జామ్ అయిపోయి తీరా రేపు పోస్టింగ్ ఇచ్చే టైంలో మీరు కేసు వేస్తారా? అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు నోటిఫికేషన్ మీద మనం ఛాలెంజ్ చేయడానికి ఎలాంటి పాసిబిలిటీ మనకు లేదు. అక్కడ ఆల్రెడీ మనం ఓడిపోయినాం. సో జీవో నెంబర్ 29 అనేది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనల్ అనేది తేలిపోతే ఈ సమస్య, దీని చర్చ అనేది దీనికి టోటల్గా పక్కన పెట్టవచ్చు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే జీవో నెంబర్ 29 అనేది అసలు కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనల్ అనే దాని మీద ఏదైనా మంచి లాయర్ని పట్టుకొని మళ్ళీ కేసు వేస్తే ఈ ప్రాబ్లానికి రూట్ కాజ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము సాల్వ్ చేయగలిగితే సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఈ జీవో కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పేసి అన్నదనుకోండి, ఒకవేళ ఎస్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అన్నప్పుడు ఇక మనకు వేరే ఆప్షన్ లేదు. మనం దీని గురించి ఈ ఇష్యూ గురించి మనం పక్కన పెట్టడమే. ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినప్పుడు అక్కడ 2 పాసిబిలిటీస్ ఉంటుంది. ఒకటి, టోటల్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పడం. లేదు అంటే అంత ప్రాసెస్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కుదరదు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి జీవో నెంబర్ 29 అనేది ప్రకారం కాకుండా వేరే జీవో ద్వారా మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సో ఈవెన్ నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఈ జీవో కరెక్ట్ కాదు, ఈ జీవో అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి అన్నా కూడా యావత్ తెలంగాణ సమాజం మొత్తం 523 పోస్టులకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ ఈ 523 పోస్టులతో వచ్చినటువంటి నోటిఫికేషన్ని మీరు అప్పుడు అందరికి వచ్చే ఆలోచన ఏముంటుందంటే, మీరు కాన్స్టిట్యూషనల్ అసలు రిజర్వేషన్ని ఛాలెంజ్ చేసి ఒక జీవోని తీసుకొచ్చి 523 పోస్టులను గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో ఇంకో హాల్ టికెట్, ఎవాల్యుయేషన్లో స్టాండర్డ్స్ లేవు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా అని చెప్పేసి ఆ కోపం అనేది, ఆ బాధ అనేది యావత్ తెలంగాణ సమాజంలో రాదనుకుంటున్నారా? డెఫినెట్గా వస్తుంది. వచ్చినప్పుడు అందరూ రోడ్డు ఎక్కడ మొదలు పెడతారు? నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పేసి. కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి నేను గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా నాకు వచ్చిన నాలెడ్జ్ని, నాకు వచ్చిన ఒక వ్యూని మేము ముందర ఉంచాలనేది నా యొక్క ప్రయత్నం. మీరు ఏ పిలిపించినా, మీరు ఎలాంటి కార్యాచరణ ప్రకటించినా నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. నేను ఖచ్చితంగా మీతో కలిసి నడుస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా గ్రూప్ 1 అభ్యర్థులకు నేను తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై హింద్.